నిన్న చూసినాం కదా కేరళలో, వాయనాడులో పెద్ద విపత్తు కదా అది కూడా. ఆ సమయంలో కూడా విషాదం ఏంటంటే స్వయం సేవకులు చనిపోయిండ్రు కూడా అక్కడ. కొన్ని రోజుల పాటు ముంపు ప్రాంతాల వరదలు ఉండిపోయినాయి, మొత్తం మునిగిపోయినాయి కొన్ని ప్రాంతాలు. వాయనాడు కాన్స్టిట్యున్సీ బాగా దెబ్బతిన్నది. కొన్ని గ్రామాలు అయితే వరద నీటిలో ఉండిపోయినాయి కొన్ని రోజుల పాటు. అలాంటి స్థితిలో అధికారులు కూడా వెళ్ళలేని స్థితిలో, అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో స్వయం సేవకులు అక్కడికి వెళ్ళారు. కుళ్ళిపోయిన బాడీస్ ముట్టుకుంటే ఇట్లా ఊడొచ్చే విధంగా ఉన్న డెడ్ బాడీస్ని తీసుకొచ్చి ఖననాలు దహనాలు చేయడం, హిందువులైతే దహనం చేయడము, హిందూయేతరులైతే ఖననం చేయడము. ఆ టైంలో స్వయం సేవకులు చనిపోయారు. సేవా కార్యక్రమాల్లోనే, సహాయ కార్యక్రమాల్లోనే స్వయం సేవకులు చనిపోయారు. మణిపూర్ అల్లర్లలో కూడా సేవాభారతి ఎంత నిస్వార్థంగా పనిచేసింది. సేవాభారతి ఆధ్వర్యంలో వందలాది స్వయం సేవకులు మణిపూర్లో పనిచేశారు.